నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభు అనే పాట పాడుకుంటూ చెప్తామండి. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మరొక నడిపించిన కాక. మంచిదండి. సెకండ్ అడ్వెంట్లో 2వ ఆదివారానికి వచ్చి ఉన్నాం. 2 ప్రశ్నలు అడుగుతాం. 2 ప్రశ్నలకి సమాధానం అదేమి జవాబు మీ దగ్గరే ఉన్నది కాబట్టి ఆ జవాబు నీ అంతటా నువ్వు జవాబు కలిగి ఉంటున్నావా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకో. ఎంతమంది డైలీ బైబిల్ చదువుతారు? ప్రతిదినం ఎంతమంది బైబిల్ చదువుతారు? ఇంకా ఏదో అన్నాడుతున్నా అన్న కోసం లేకపోతే దేవుడు సన్నిధిలో ఉన్నామో ఆయన చూస్తున్నాం కాబట్టి చాలా తక్కువ మంది ఉంటున్నాం. బహుశా లెక్క పెట్టచ్చు ఒక 6 మంది కూడా లేరు. ఎవ్రీడే బైబిల్ చదవాలి. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద ఫుడ్ ఫర్ ద స్పిరిట్. నీ ఆత్మకి దేవుని వాక్యము పోషణ విధానం కాబట్టి ప్రతిదినము బైబిల్ చదివితే
నీకు దేవుని యొక్క ఉంటున్న విశ్వాసము పెంపొందించబడుతుంది. దేవునితోని సావాసంలో ఎట్టి రీతిగా నువ్వు నిలిచి ఉండగలుగుతావో ప్రభు నీకు ప్రతిదినము నేర్పిస్తాడు. ఎట్టి రీతిగా నువ్వు ఈ జీవితంలో ముందుకు నువ్వు నడుచుకోవాలో ప్రభు తన వాక్యము చేత మన జీవితాన్ని ఆయన ప్రోత్సాహము పుట్టిస్తూ, ఆయన కలిగిస్తూ ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రతిదినం టిఫిన్ తింటారు కదా, అవునా? అసలు మేము ముందు లిస్టు పెట్టి అక్కడ ఏమంటారు, కిచెన్ మొత్తం ఖాళీ అయిపోవాలన్నమాట. అన్ని వెరైటీస్, అన్ని కోరికలు ఉంటాయి, పలానా తినాలని. అట్టి రీతిగానే ప్రతిదినము రక్షణ పొందుకున్న మనము ప్రతిదినము వి షుడ్ మేక్ ఎ హ్యాబిట్. అలా ఒక అలవాటు చేసుకోవాలి. చెడు అలవాట్లు అన్నీ చేసుకుంటున్నాం, చెడు తిరుగుడులో చెడు అలవాట్లు చేసుకుంటాం. అట్టి రీతిగానే ఇది ఒక మంచి అలవాటు. ప్రతిదినము వాక్యాన్ని చదవాలి. వాక్యము కొరకు నీకు దప్పిక ఉండాలి, ఆశ ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి. సో పొద్దున్న లేవగానే అమ్మ ఏం చేస్తుంది, భార్య ఏం చేస్తుంది కిచెన్ అని చెప్పి చాలా మంది టిఫిన్ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అట్టి రీతిగానే దేవుడు నీ కొరకు, మనందరి కొరకు ఆయన ప్రతిదినము ఉదయకాలమున ఆయన బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచి పెడతాడు. ఒకవేళ నీ కొరకు సిద్ధపరిచిన బ్రేక్ఫాస్ట్ నువ్వు తినకపోతే కనుక అది వృధా అయిపోతూ ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు ఏమి వేయాలనుకుంటున్నాడో అవి పొద్దున్నే ఉదయకాలం ఆయన సన్నిధిలో మనము పొందుకోవడం నేర్చుకోవాలి. రెండో ప్రశ్న ఏంటంటే, ఎంతమంది నిజంగా షాపింగ్ చేస్తున్నారు? క్రిస్మస్ సీజన్ లో ఉంటున్నాం కదా, ఎవరు చేయలేదా? నన్నైతే డబ్బులు అడగద్దు, నా దగ్గర లేవు, మీరు కొనిచ్చినా నాకొద్దు. హల్లెలూయా. కాబట్టి ఎందుకు రెండో ప్రశ్న అడిగాను అంటే, ప్రపంచంలో ఏకైక పండగ, మొత్తం ప్రపంచ వ్యాప్తిగా ఈ పండుగను జరుపుకుంటుంటారు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో షాపింగ్ అనేది ఉంటుంది. నేను షాపింగ్ చేయాలని చెప్పదు ఎవరు. దేవుడు ముందుగానే సిద్ధపరచుకుంటే ఉన్న బట్టలు వేసుకొని ఇదేనా షాపింగ్ అనుకొని దేవుని మందిరానికి రండి. ఎందుకు ఈ రెండో ప్రశ్న నేను అడిగాను అంటే, ఎట్టి రీతిగా అయితే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి, మన ప్రభు యొక్క జన్మదినాన్ని మనము సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మనం ఎట్టి రీతిగా అయితే సిద్ధపడుతూ ఉంటామో, అట్టి రీతిగానే నువ్వు నేను మనందరం కలిసి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. నీ హృదయం కానీ సిద్ధపాటు లేకుండా నీకు ఈ లోకపరమైన సిద్ధపాటు ఉంటే కనుక క్రిస్మస్ కి ప్రభు నీలో జన్మించలేడు. కాబట్టి యూ షుడ్ ప్రిపేర్ యువర్ హార్ట్స్. దేవుని కొరకు మన హృదయం సిద్ధపరచాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి సిద్ధపరచవేమో, వాళ్ళు ఇప్పుడు వరకు పరచలేదేమో నాకు తెలియదు. కానీ నేను ఒకటే మాట చెప్పగలుగుతాను, నువ్వు సిద్ధపడితే కనుక దేవుడు తప్పక ఆనాడు బెత్లెహేంలో జన్మించినాడు, నేడు నీ హృదయంలో ఆయన జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. చాలా మంది క్రిస్మస్ అంటే యేసు ప్రభు యొక్క జన్మ అనుకుంటున్నారు, కానీ క్రిస్మస్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తుంటే కనుక ఇట్ ఈస్ ద సీజన్ ఆఫ్ రిపెంటెన్స్. మార్పు చెందాలి, పశ్చాత్తాప పడే పండగ ఇది ఒకటి. ఎందుకంటే మానవులైన మనందరినీ రక్షించడానికి ఆయన బెత్లెహేంలో ఆయన జన్మించి ఉన్నాడు. కాబట్టి ఆయన జన్మ ద్వారా మనకి మారు మనసు అనేది అనుగ్రహింపబడ్డది. ఆయన మరణము ద్వారా మారు మనసు అనే పరిశుద్ధాత్మ దేవుడిని మనము పొందుకొని ఉన్నాం. కాబట్టి మనంతటా మనము దేవునితోని ఏకాంతమైన సమయము పెట్టుకొని నన్ను సిద్ధపరచు ప్రభువా అని అడగాలి. ఎందుకంటే యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు సువార్తలో చెప్తుంటాడు, ఆకాశంలో పక్షులకు గూడున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలదాచుటకు స్థలము లేదంట. ఆనాడు ప్రజలు అట్లనే ఉన్నారు, నేటి ప్రజలైన మనము కూడా అట్టి రీతిగానే ఉన్నాం. ఆనాడు ప్రజలు ఒక యూదుల రాజు పుట్టబోతున్నాడు అంటే దే షుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ సమ్ ప్లేస్ ఫర్ హిమ్. ఆయనకి ఎక్కడ స్థలం దొరకలేదు. ఎక్కడ పుట్టారైనా పశువుల పాకలు. మన జీవితాలు కూడా ఈరోజు ఎక్కడ ఉన్నాయి తెలుసా? పేరుకే దేవుని మందిరంలో ఉంటున్నాం, కానీ ఆ పశువుల పాక అనుభవంలో ఉంటున్నాం. ఏంటి అంటే మొత్తము ఎవరైనా ఇష్టపడతాం ఆ పశువుల పాకలో ఉండడానికి. పోనీ మనకి బిడ్డలు పడితే మనకి ఆ బిడ్డలు తీసుకెళ్లి పశువుల పాకలో యేసు ప్రభుత్వం సమానంగా మనము అంటే ఆ స్థితిలో మనం ఉంచగలుగుతామా? లేదు. శుభ్రమైన స్థలము సిద్ధపరచుకుంటాం. కానీ ప్రభు నిన్ను నన్ను ప్రేమించి మనని మన పాపం నుంచి విడిపించడానికి అభయంకరమైన వాతావరణంలో ఆయన జన్మించి ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందుకుంటే సరిపోదు, మరి రక్షింపబడ్డ మనము తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఉన్నారు. ప్రభు కొరకు నువ్వు సిద్ధపరచాలి, నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి.
ప్రతిదినము యూ షుడ్ మేక్ రూమ్ ఫర్ గాడ్. ప్రతిదినం. ఎందుకంటే ఈ లోకంలో ఉంటున్నాం మనం. ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవకుడంబంతో నీ హృదయాన్ని ప్రతిదినము నింపుతూ ఉంటుంది. అది నింపబడకుండా ఉండాలి అంటే ప్రభు నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభువుకి ప్రతిదినము నీ హృదయంలో స్థానము ఉన్నదా అన్న ప్రశ్న నీకు ఉండాలి. ప్రభుకి మొట్టమొదటి స్థానము నువ్వు ఇవ్వాలి. ఉదయకాలములు ఇవ్వగానే వాక్యానికి నువ్వు సమయం ఇవ్వాలి. వాక్యం చదివిన నువ్వు ప్రభువా దీని నుంచి నాకు ఏమి నేర్పించబోతున్నావు, నాతో మాట్లాడయ్యా, చక్కటి తలంపులతో నన్ను బలపరచయ్యా అని రెండోదిగా చేయాల. మూడోదిగా ఏ వాక్యం అయితే నువ్వు చదివినవో, ఏ వాక్యం అయితే ధ్యానించినవో ఆ వాక్యము నిమిత్తము నువ్వు ప్రార్థనలో కూడా గడిపే బాధ్యత నీకు చాలా ఉన్నది. అప్పుడే మనము ప్రభుకి మన హృదయాన్ని సిద్ధపరచగలుగుతాము. మనం ఇటు రీతిగా ఈ 3 మెట్ల ప్రకారము మనము కానీ మన జీవితాల్ని సరి చేసుకుంటే కనుక ప్రతిదినము సందడే. హల్లెలూయా. ఈరోజు ఎందుకు సందడి లేదు తెలుసా? ప్రభు కొరకు స్థానం లేదు. అందుకని పండగ వస్తే సందడి కాదండి, ప్రభు వస్తే సందడి. హల్లెలూయా. కాబట్టి ప్రభు కొరకు నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకో. ఎందుకంటే మనందరినీ భయంకరమైన పాపంలో జన్మించిన మనని ఆయన రక్షించడానికి, ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడడానికి, దూతల యొక్క స్వరము ద్వారా ఆయన వినిపింపజేయడానికి ఆయన బెత్లెహేంలో జన్మించాడు. కాబట్టి నెమ్మది లేని ఈ లోకంలో మనుషుల హృదయాల్లో నెమ్మదిని కలిగించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అందుకని బైబిల్ చెప్తున్నది ఏమని చెప్తున్నదంటే, ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకొని ఉంటుందో వాళ్ళని నేను పూర్ణ శాంతి గల వారుగా చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు చదివేయడం కాదు కానీ నీ హృదయము ఆయన మీద ఉన్నదా అన్న ప్రశ్న నీకు కావాలి. కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉంటున్నది? ఈరోజు మన హృదయాలు ఎక్కడ ఉన్నాయండి? చెప్పాలి. లోకంలో ఉన్నాయి. మన ప్రభులు ఎక్కడ ఉంటాయి? మందిరానికి వచ్చినా కూడా లోకపు తలంపులతో మనం పీడింపబడుతూ ఉంటాం. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ అండ్ వైఫ్ గా చర్చకు వచ్చినాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వండుకునే పరిస్థితి మనది కాదు. ఎందుకంటే అప్గ్రేడెడ్ లెవెల్స్ లో ఉంటున్నాం కదా మనం. సో ఇక్కడ భార్య భర్త వాక్యం వినరు. ఏం చేస్తారు సార్? ఏ హోటల్కి వెళ్ళి తిన్నామా అని ఉన్న వాస్తవాలండి. అందుకే నేను అంటున్నా, ప్రభు కొరకు మీరు సిద్ధపరచండి హృదయాన్ని. ఏదో మేము నోరు నెత్తి కొట్టుకొని మేము చెప్పేస్తే వినేస్తే మీరు వెళ్ళిపోతే ఏమి చేయలేము. మాకు దేవుడు అప్పగించిన పని మేము చేస్తాము, వచ్చిన మీరు నష్టపోతారు. అందుకనే అనాలోచన తలంపులతో మనము మందిరంలో ఉండకూడదు. నువ్వు అనుకుంటున్నావు స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ వేయించుకున్నట్టు నేను మందిరానికి వెళ్ళి అటెండెన్స్ నాకు ఫిలిప్ అన్నకు ముఖం చూపిస్తే చాలు, ఇంకేం అడగండి నన్ను, ఇంకా ఆయన నాతో మాట్లాడు, కానీ కనిపిస్తే చాలు అని చాలా మంది వచ్చేటోళ్ళు లేకపోలేదు. అట్టే రీతిగా కాదు మందిరానికి రావాల్సింది. దేవుడు నీ అటెండెన్స్ తీసుకుంటున్నాడు. ఎటువంటి తలంపుతో వస్తున్నావు? వాక్యం కొరకు ఆసక్తితో వస్తున్నావా? దేవుని మాటల్ని శ్రద్ధ వహించి నీ జీవితాన్ని మార్చుకోనికి వస్తున్నావా అని అది సరైన రీతిలో మనము అట్టి రీతిగా సిద్ధపడి మందిరానికి రాగలితేనే నువ్వు దేవుని సన్నిధిలో అటెండెన్స్ ప్రెసెంట్ లో ఉంటావు, లేకపోతే అబ్సెంట్ లో ఉంటావు. అర్థమవుతుందా? చాలా మంది స్కూళ్ళలో, ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో మేము ఉంటున్నప్పుడు ఉదయకాలము అసెంబ్లీ అయిపోగానే క్లాస్ రూమ్కి వెళ్తాం. క్లాస్ రూమ్కి వెళ్ళినాక 15 మెంబర్స్ క్లాస్ లో ఉంటే 15 మెంబర్స్ పేరు టీచర్ పిలుస్తూ ఉంటది. సతీష్ అంటది, భీమరావు అంటది, జాషువా అంటది, కొర్నేల్ అంటది, గిరీష్ అంటది. అందరూ ప్రెసెంట్ సార్ అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తించాలి. ఏంటి తెలుసా? ఈ క్లాస్ రూమ్ లోనే 5 మంది స్టూడెంట్స్ ప్రెసెంట్ అవ్వగానే 6వ అని పేరు వచ్చినప్పుడు వాడు ఉండడు కానీ ఇంకొకడు చేయలేపుతాడు ప్రెసెంట్ సార్. అదే మనం గుర్తించాల. మనము కానీ తగిన సిద్ధపాటు లేకపోతే అపవాది ఈ లోకపు తలంపులతో నేను నింపేసి నిన్ను యాబ్సెంట్ చేసేస్తాడు దేవుని వాక్యాన్ని. కాబట్టి దేవుని వాక్యం కొరకు మనం మందిరానికి రావాలి. స్కూల్కి ఎందుకు వెళ్తామండి? చదువు రావాలని వెళ్తాం, చదువుకోవడానికి వెళ్తాం. మందిరానికి దేనికి రావాలి? దేవుని వాక్యము కొరకు మనము మందిరానికి వచ్చేవారమై ఉండాలి. ఆసక్తితో నేను అడుగు పెడితే నీ ఆశని ఆయన తృప్తిపరిచి సమృద్ధితో నేను పంపిస్తాడట. హల్లెలూయా.
ఈ లోకంలో ఏదన్నా గొప్పగా ఎంచబడ్డది ఉన్నది అంటే, ఏదన్నా వాల్యుబుల్ ఈ లోకంలో ఉన్నది అంటే అది కేవలము దేవుని వాక్యమే. దానివల్లనే సమస్తము కలిగింది. దానివల్లనే దేవుడు మనందరినీ ఆయన రక్షణ బాటలోకి నడిపించుకున్నాడు. కాబట్టి ఆయన వల్లనే మనందరం ఇక్కడ ఈరోజు ఉన్నాం. ఒకవేళ ప్రభు చెప్పించకపోతే మనకు మందిరాలు ఉండేవి కాదు. మనం కూడా ప్రవక్తలలాగా ఎదురు చూసేవారమై ఉంటాం. కానీ ప్రభు అయితే నిన్న నన్ను ప్రేమించి మనందరినీ తన సొత్తుగా ఆయన చేర్చుకొని విలువైన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి ఆయన మనని సంఘంలో చేర్చున్నాడు. సంఘం అనగా ఇది క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. కాబట్టి స్కూల్కి వెళ్ళి నువ్వు రోజు అటెండెన్స్ వేయించుకోవచ్చు నీకు స్కూల్ ఉన్న దినాలంతా. కానీ నీ మైండ్ అక్కడ అబ్సెంట్ అయ్యిందనుకో, వాళ్ళు చెప్పుతున్నప్పుడు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయేది నువ్వే. అట్లనే మందిరానికి వచ్చినప్పుడు వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినకపోతే రక్షణ పోగొట్టుకునేది కూడా నువ్వే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం మనం దేవుని వాక్యంతో. దేవునితో చెలగాటం ఆడద్దు మనం. ఎందుకంటే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం నిన్ను ప్రభువుకు సమీపంగా జీవింపజేస్తుంది. అంత మాత్రమే కాక ఆ వాక్యము నీకు ప్రతినిత్యము ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నప్పటికీ అది నీలో ధైర్యము పుట్టిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము దేవుడికి ఇవ్వాలి. దేవుడు కనిపించాడు కానీ దేవుడు మాట్లాడతాడు. మనం ఊపిరి పీల్చుకొచ్చిన గాలిని చూస్తావా? చూడము. నువ్వు ఎంత శ్రద్ధ వహించి వాక్యం చదువుతుంటే అంత దేవుడిని సమీపంగా నీకు నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఏదో మందిరానికి వస్తున్నాము, సావాసంలో ఉంటున్నాము, వెళ్ళిపోతున్నామని నీ మైండ్ అబ్సెంట్ పెట్టుకుంటే, వాక్యంతో నువ్వు నింపబడకపోతే, వాక్యంతో నువ్వు సరి చేయబడకపోతే, వాక్యాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తిగా నువ్వు మందిరంలో లేకపోతే కనుక నీ అటెండెన్స్ లో నీకు అబ్సెంట్ పడిపోతుంది. 365 days ఇచ్చాడు కానీ ఓన్లీ 52 Sundays ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత వాల్యుబుల్ సండేస్ చూడండి దేవుణ్ణి. సంవత్సరం మొత్తంలో 365 days ఇచ్చాడు. కానీ ఎందుకు మనకి ప్రతి వారంలో 2 ఆదివారాలు ఎందుకు రాదు? ఎందుకంటే మన ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు, తిరిగి లేచిన వాడు. ఆయన కొరకు ఈ దినాన్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. మనం ఆదికాండంలో చూసుకుంటే అంటాడు కదా, 6 దినాలు దేవుడు సమస్తాన్ని చేశాడు, 7వ దినము ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. నెమ్మది లేని మన జీవితాలు మందిరానికి వచ్చి మన హృదయం వాక్యం మీద నింపగలగట ఈరోజు అంటించిన క్యాండిల్ అనే నెమ్మది నీ జీవితంలో దేవుడు వెలిగించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని పొందుకున్నా, ఎన్ని వాటి వరకు ఎదురు చూస్తున్నా కానీ అవి నీకు నెమ్మదినివ్వవు. నీకు నెమ్మదిని కలిగించేదే దేవుని వాక్యం. కాబట్టి ఈ పీస్ అనేది, సమాధానము అనేది దేవుని ద్వారా మనకి అనుగ్రహింపబడుతుంది. When you receive this precious gift from God, you have to protect it. దేవుని దగ్గర నుంచి సమాధానం నువ్వు పొందుకున్నాక దాన్ని నువ్వు కాపాడుకోవడం నేర్చుకోవాలి. అదే వాక్యమందు శ్రద్ధ నిలిపి ఉండడం అంటే. హల్లెలూయా. నాకేమో ఇక్కడ నిల్చొని మీతో ఇట్లా మాట్లాడుతుంటే ఇట్టి రీతిగా పిల్లలకి నేర్పించాలా అనిపిస్తుంది. అవును, నేర్పించాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో ఆయన మాట్లాడుతుంటాడు. ఇక్కడ నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి నా బిడ్డలకి నేను ఏ రీతిలో వాక్యాన్ని అందించాలో దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఇట్టి రీతిగా బోధించు అని దేవుడు చక్కటి ఆలోచన ఆయన నాకు పుట్టించి ఉన్నాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుని వాక్యం బోధింపబడుతున్నప్పుడు ఆ వాక్యము చెవుల్లో విని చెవుల నుంచి బయటకు దాటిపోవద్దు, కానీ అది నీ హృదయంలో నాటబడాలి. అది నాటబడాలి. అంత మాత్రమే కాక అది తడపబడాలి. అంత మాత్రమే కాక అది నీలో ఫలించాలి. హల్లెలూయా. ఇది క్రిస్టియానిటీ అంటే. ఈరోజు మనం క్రిస్టియానిటీగా తీసుకుంటలేదు, మనం ఫేక్ క్రిస్టియన్స్ గా ఉంటున్నాం. బికాస్ వీ డోంట్ హ్యావ్ రూమ్ ఫర్ గాడ్. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు లేదు. కాబట్టి విత్తబడుతుంది. దేవుడు తన ఆత్మ ద్వారా దాన్ని తడిపి ఆయన ఫలింపజేయడానికి ఆయన పనిలో ఉన్నాడు. దాన్ని మనం ఏం చేస్తున్నాము? లోకపు తలంపులతో నింపబడి ఉన్నాము. ఇంతకాలం అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, మందిరానికి వెళ్తున్నాము, వాక్యం వింటున్నాము, దైవజనులు కలుస్తున్నాము, సంప్రదిస్తున్నాము, ప్రార్థనలు చేయించుకుంటున్నాము, ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నాము. కానీ నీకు వాక్యంతో సావాసం లేకపోతే నువ్వు చేసేదంతా వృధానే. కాబట్టి వ్యక్తిగత
వాక్య సావాసం నీకు కావాలి. ఇది ఎవరో నాకు చెప్పి నేర్పించలేదు, కానీ ఆ తల్లి నన్ను దాదాపు ఒక 25 సంవత్సరాలు నా వెంటబడ్డది. ఏమని తెలుసా? వాక్యాన్ని చదువు అని. కానీ ఎప్పుడైతే 25 సంవత్సరాలు ఆమె చెప్పి ఆమె అలసిపోయిందో, దాని తర్వాత దేవుడు నన్ను ప్రారంభించాడు. బిడ్డ, ఆ వాక్యంలో చదువు. నీకు ఫ్యూచర్ లేదనుకుంటున్నావు కదా, నేను నీకు ఫ్యూచర్ చూపిస్తాదా అన్నాడు. అందుకే నేను ఇక్కడ ఉన్నా. హల్లెలూయా. కాబట్టి నీ ఫ్యూచర్ గురించి నువ్వు భయపడద్దు, ఎందుకంటే వాక్యం చెప్తున్నది నీ ఫ్యూచర్ ఏమై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ జీవితం కొద్ది కాలం ఇక్కడ జీవిస్తాము, తర్వాత మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఈ వాక్యంతో నేను నింపబడి నడిపింపబడి వాక్యమందు సంపూర్ణమైన విశ్వాసము నిరీక్షణ నిలిపి ఉంటేనే నువ్వు ఆ గమ్యస్థానానికి వచ్చినట్టు. నీలోనే వాక్యం లేకపోతే అపవాది మన అందరినీ మందిరంలో కూర్చున్నప్పుడు చూస్తాడు, వాడు కూడా మనలోనే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు వాడు? అందుకనే నువ్వు మందిరంలో కూర్చొని దేవుని వాక్యం మీద శ్రద్ధ వహించక అనాలోచనగా ఉంటున్నావు మందిరం. కాబట్టి అపవాది అయిన సాతాను దేవుడు మనని బాగు చేయడానికి, మన జీవితాన్ని సరిచేయడానికి, ఆయనలో మనం నిలిచి ఉండడానికి ఆయన వాక్యము విత్తుతున్నాడు. ఆ వాక్యము కానీ నువ్వు సరైన రీతిలో దాన్ని నువ్వు కాపాడుకోకపోతే కనుక ఈ అపవాది సాతానికి తెలుసు ఏమనంటే, ఏదో ఒక తలపు వీటిలో పెడితే నువ్వు వాక్యాన్ని విడిచిపెడతాడు. మన ప్రతి ఒక్క బలహీనత వాడికి తెలుసు. నిన్ను వాడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. ఎట్లా కొడతాడు తెలుసా? తేనె పూసి చూపిస్తాడు ఇది అని. మనం ఏం చేస్తామంటే మన మైండ్, మన హృదయము, మన కోరికంతా ఎప్పుడు ఆ తేనెని రుచి చూస్తామా అని వాడి వైపు మన మనసుని మనం నిలిపి ఉంటాం. కానీ దేవుడి శ్రేష్టమైన వాక్యాన్ని మనం పోగొట్టుకుంటాము. అంత మాత్రమే కాక పొందుకున్న రక్షణ కూడా కోల్పోతాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి వాక్యం దగ్గర. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఒక్కడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు పుడతానని ప్రవచనాత్మకమైన వాక్యము మనకున్నది. ఆ ప్రవచనాలు యేసు ప్రభుతోని అవి నెరవేర్పులోనికి వచ్చాయి. అంత మాత్రమే కాక యేసు ప్రభు వారు శిలువ మరణం తర్వాత పునరుద్ధరణై తిరిగి లేచి ఆరోహణం అయిపోయినాక ఆయన చెప్పిన చక్కటి మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయాల్ని కలవరపడనీయొద్దు. నా తండ్రి ఇంకా అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి నేను మళ్ళా మీ దగ్గరికి తిరిగి వస్తాను. క్రైస్తవంలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటి అంటే, దే జస్ట్ సెలబ్రేట్ క్రిస్మస్ బట్ దే డోంట్ ప్రిపేర్ ఫర్ హిస్ రిటర్న్. క్రిస్మస్ చేయడానికి ఎంతో ఆరాట పడుతూ ఉంటారు, ఎంతో డబ్బు పోగేస్తూ ఉంటారు. మా చర్చిలో భోజనాలు పెట్టాలండి, సహాయం చేయండి అని ఎంతో మంది అడిగి గొప్పగా, ఈ లోకంలో గొప్పగా మా సంఘంలో ఇంత మంచిగా మేము సెలబ్రేషన్స్ చేసాం అనుకుంటారు, కానీ ఒక్కడిలో కూడా వాక్యం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఎట్టి రీతిగా ఈ క్రిస్మస్ కి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆస్క్ గాడ్ టు ప్రిపేర్ యూ. యూ కాంట్ ప్రిపేర్ యువర్ ఓన్ సెల్ఫ్. మనంతటా మనం సిద్ధపడలేం, కానీ దేవుడిని మనం అడిగితే దేవుడు మనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని చదువుతున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము, ఈ క్రిస్మస్ సీజన్ లో, అడ్వెంట్ సీజన్ లో ఉంటున్న మనము, ఆర్ యూ రియలీ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్? ఒకవేళ ప్రభు నిన్ను నన్ను ప్రేమించి భూమి మీదకి వచ్చాడు, ఆయన ఈ భూమి మీద నుంచి మనము ఆయన రాజ్యంలో ఉండడానికి ఆయన మళ్ళా రెండోసారి రాబోతున్నాడు. ఆయన రెండోసారి రాబోతుండగా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రిపరేషన్, నువ్వు ఆయనతోని నువ్వు చేరలేవు. ఆయన నిన్ను తీసుకొని వెళ్ళలేడు. సంఘం అయితే నడిపించాడు, కానీ ఆయన పరలోక రాజ్యము చేర్చలేడు. ఎందుకు అంటే విత్తబడిన వాక్యమునిలో వృధా అయిపోయింది, విత్తబడిన వాక్యమునిలో ఫలించలేదు, విత్తబడిన వాక్యాన్ని నువ్వు గుర్తించలేకపోయావు. అందుకనే ఆయన నేను తీసుకొని వెళ్ళను అని ఆయన చెప్పుచున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. గాడ్ ఇస్ విత్ us all the time. అంతా చెప్తారు కదా, గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైం. అట్లానే హీ ఇస్ విత్ us all the time. నువ్వు అనుకోవచ్చు, నా బతికేంది ఇట్లానే అయిపోయింది, నేను ఇంతే కదా, నా జీవితం ఇంతే కదా, ఇంకా నేను మార్పు చెందను అని. అదే సమయంలో ప్రభు నీ జీవితంలో ఆయన చోటు చేసుకొని ఆయన నీ జీవితంలో కార్యాన్ని ఆయన ప్రారంభిస్తాడు. కాబట్టి whenever you are disappointed in your life, just go to the word of God. నీ జీవితంలో ఎక్కడైనా నిరుత్సాహానికి నువ్వు గురైపోయినప్పుడు, అయ్యో ఎందుకు ఇట్లా అయింది అని బాధపడద్దు, కానీ దీనికి పరిష్కారము దేవుని వాక్యము అని నువ్వు గుర్తించి ఆ వాక్యాన్ని నువ్వు చదవగలితే, ప్రేమించగలితే, వాక్యం మీద ఆధారపడగలితే, దేవుడిని వేడుకోగలితే, when there is a no way, God will make a way there. కాబట్టి మన జీవితానికి
మన జీవితాలలో వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి. అంత మాత్రమే పెద్దవారికి ఇవ్వాల్సిన గౌరవం మన పెద్దవారికి ఇవ్వాలి. బిడ్డలకి ఇవ్వాల్సిన మర్యాదలో ప్రేమ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ ఒక ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్. దిస్ విల్ డిస్క్రైబ్ యువర్ క్యారెక్టర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో నువ్వు ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నావో అవి నిన్ను నిరూపిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. మనం నిజంగా ఆయన మందిరానికి వస్తున్న మనము భయభక్తులు కలిగి నిజంగా సిద్ధపడి వచ్చామా? ఎంతమంది నిజంగా రాత్రి ప్రార్థన చేస్తున్నారు? ప్రభు రేపు మందిరానికి వెళ్ళబోతుండగా ఈ వాక్యం నాకు వినిపింపజేయి, ఆ వాక్యం చేత నేను నూతన బలము శక్తిని పొందుకోవాలా. ఏ సేవకుడు నిలబడుతున్నప్పటికీ ఆయన ద్వారా నుంచి నువ్వు నాతోనే మాట్లాడు అని ప్రార్థన. దిస్ ఇస్ కాల్డ్ ప్రిపరేషన్. వెన్ యూ ప్రిపేర్, గాడ్ కెన్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నీకు ప్రిపరేషన్ లేకుండా దేవుడు అద్భుతాలు చేయాలంటే ఆయన చేయలేడు. దేవుడు ఎవరి జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు అనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే రక్షణ పొందుకున్నావు, కానీ వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వలేకపోతున్నావు. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఎక్కువ టైం ఈ ప్రిపరేషన్ లో మనం ఎక్కడ గడపాలి తెలుసా? వాక్య సావాసంలో, ప్రార్థనలో గడపాలి. అప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల అనేది మనము పొందుకుంటాము. కాబట్టి ఈ సీజన్ లో కొద్దిగా సమయము ఎక్కువగా, రోజు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటావు నాకు తెలియదు. బహుశా 10 నిమిషాలు, 20 నిమిషాలు లేదు, 243 నిమిషాలు దేవుంది 10వ వంతు సమయం. మనం ఒకటిసారి మార్నింగ్ ఇవ్వలేము అంత టైం కదా. దాన్ని 3 బ్రేక్స్ తీసుకోవాలి. బట్ మేక్ ష్యూర్ దట్ యూ స్పెండ్ మోర్ దెన్ 1/10 ఆఫ్ యువర్ టైం. సమయంలో దశమ భాగము అంటే 2 గంటల 43 నిమిషాల కన్నా ఎక్కువగానే నువ్వు దేవునితో గడిపే వ్యక్తిగా అట్టి ఆసక్తిని నువ్వు కనపరచాలి. నేను ఉదయకాలం లేవగానే కూర్చుంటాను. ఇక్కడ నా పనులు నేను చేసుకొని వచ్చి కూర్చుంటాను, వాక్యాన్ని పెట్టుకొని కూర్చుంటాను. మా తల్లిగారు వస్తూ ఉంటారు, నా భార్య వస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మీరు వెళ్ళిపోండి, నేను మళ్ళీ బయటకు వెళ్ళే టైంలో మిమ్మల్ని కలుస్తా అని చెప్పి వాక్యంతో నేను కూర్చొని ఉంటాను. ప్రతిదినము ఆ వాక్యము అనుగ్రహిస్తున్న బలంతో మనం నింపబడాలి. ఎందుకంటే అపవాది ఈరోజు నీ జీవితంలో వాడు చెలరేగుతున్నాడు, లేకపోతే నిన్ను వాడు దాడి చేయాలనుకుంటున్నాడు అంటే వాడికి నువ్వు ఏం చేసినావు తెలుసా? ఒక లూప్ పాయింట్ ఇచ్చినావు. ఏంటంటే వాక్యమందు అశ్రద్ధ నీకున్నది, వాడిని నీళ్ళు చొరపడిపోతాడు. అదే వాక్యం ఉంటే వాడు నీ దగ్గరికి రాలేడు. అందుకనే భక్తుడు అంటాడు పత్రికల్లో, దేవుని వాక్యము మన హృదయంకి అది ఆత్మ ఖడ్గమై ఉన్నది. ఆత్మ ఖడ్గము ప్రతిదినము యుద్ధ భూమిలో ఉన్నాము అని మనము ప్రతిదినము మన ఆయుధం ఎట్లున్నదో మనం సరి చూసుకోవాలి. పాత కత్తిని తీసుకుపోతారు వాళ్ళని యుద్ధం, ఎప్పటికప్పుడు మెరుస్తూ ఉండాలి. బయటకు తీస్తే అపవాది లాంటి చీకటి శక్తులు తలకాయలు లేచిపోతుండాలి. అట్టి రీతిగా సాధన చేసుకోవాలి మనం. అట్టి రీతిగా సాధన చేయబడాలి వాక్యంతో. అందుకనే వాక్యాన్ని ప్రేమించండి. ఈ సెకండ్ అడ్వెంట్కి వచ్చేసాము. నెక్స్ట్ వీక్ థర్డ్ అడ్వెంట్, థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అని అయిపోతుంది, తర్వాత క్రిస్మస్ సర్వీస్ అయిపోతుంది. బట్ వేర్ ఈస్ అవర్ క్రిస్టియన్ లైఫ్ లీడింగ్ టు? ఎట్టి రీతిగా నీ క్రైస్తవ జీవితం నడిపింపబడుతున్నది అన్నది చాలా ప్రాముఖ్యం. ఈ సీజన్ లో చాలా హనీలో ఎన్నో ఆలోచనలలో ఎంతో ఏమంటారు ప్రీ ప్లాన్స్ చేసుకొని మనం ఉంటాం. ఈ సమయంలోనే అపవాది వాడు నిన్ను టార్గెట్ చేసుకొని నిన్ను సెలబ్రేషన్స్ లో ఉంచేస్తాడు, ప్రభుతో నిన్ను గడపక చేసేస్తాడు. అందుకని సెలబ్రేషన్స్ లో ఉండండి, సెలబ్రేట్ చేసుకోని నేను చెప్పద్దు, చేసుకోండి, మంచిదే. ఎందుకంటే మన ఇంట్లో ఒక కుమారుడు పుడితే వాడి బర్త్డే మనం సెలబ్రేట్ చేస్తాం, గ్రాండ్ గా చేస్తాం, అవునా? మొదటి బర్త్డే అయితే ఆ బ్రదర్ 10 లక్షలు ఖర్చు పెట్టి చేసినా, నేను ఉన్నవాడిని అయితే ఇంకొక 2 లక్షలు ఎక్కువ చేసి అంత గ్రాండ్ గా చేస్తాను. కానీ ప్రభు యొక్క జన్మను ఎందుకు అంత గ్రాండ్ గా నువ్వు సెలబ్రేట్ చేయలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు ఇంకా ప్రభుని నువ్వు తెలుసుకోలేదు. నమ్మినావు, విశ్వసించినావు, మందిరానికి వచ్చినావు, కానీ నువ్వు దేవుణ్ణి ఎదుగుతలేదు. ఆయన ఇంకా పాకాల్లోనే ఉన్నాడు. చాలా మంది క్రిస్మస్ పాటలు పాడమంటే ఈ జోలి పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ప్రభు బెత్లెహేంలోనే ఉన్నాడు. ఆయన వాళ్ళ పాపాల కొరకు మరణించలేదు. ఆయన రక్షణ సువార్త వాళ్ళు శ్రద్ధ వహించి జీవితాన్ని బాగు చేసుకోలేదు. అంత మాత్రమే కాక ఆయన తిరిగి రాబోతుండగా
అటువంటి అనుభవ జ్ఞానంలో వాళ్ళు నడిపింపబడలేదు. కాబట్టి ఎవరెట్టు పోయినప్పటికీ నువ్వు నేను ఎట్లున్నాము, నిజంగా తగిన సిద్ధపాటు ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయినాక ఈరోజు రాత్రికి ఒక పని చేయండి, అందరూ మోకరించి మీ ఇళ్లలో దేవుని అడగండి, లార్డ్ ప్రిపేర్ మీ. ఈ జన్మదినాన్ని నేను ఆచరించబోతుండగా ప్రపంచవ్యాప్తిగా నీ బిడ్డలందరూ దీన్ని ఆచరిస్తుండగా వాళ్ళని చూసి నేను మోసపోకుండా ప్రభా, నేనైనా తగిన సిద్ధపాటు కలిగినైనా నిన్ను ఆరాధించుకునే కృపను, నిన్ను కలిగి ఉండే జీవితాన్ని నాకు దయచేయి అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నేను తిరిగి విడిచిపెట్టడానికి రాలేదని లోపానికి. నువ్వేదో పరిస్థితులు మధ్యలో కొట్టుమిట్టి ఆడుతుంటే ఆయన నిన్ను చూసి నోరు మూసుకొని నాకు ఎందుకులే ఫిలిప్ గురించి వదిలేలే ఆయన ప్రతినిత్యము ఆయన నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నావో, నువ్వు ఆయనతో సావాసంలో లేక ఆయన చూస్తున్నావు కానీ, ఆయన చూడలేకపోతున్నావు కానీ, ఆయన అయితే ఈ ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఆయన నీతోనే ఉన్నాడు. అందుకని ఈ పాట కూడా ప్రార్థిస్తాం, నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా. ఎందుకంటే ఆయన ఉంటేనే మన జీవితాల్లో ఆనందం. ఆయన బెత్లెహేంలో ఉంటే మన జీవితాల్లో ఆనందం ఉండదు. ఈరోజు ఇక్కడ నుండి ఎస్ఆర్ నగర్ లో బెత్లెహేం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ బెత్లెహేంకి పోతే మనం ఎంత ఆనందపడతామో, ఫ్లైట్ ఎక్కుతాము, ఇస్రాయల్ దేశంకి వెళ్తాము, ప్రభు తిరిగిన స్థలాన్ని చూస్తాము. అట్టి ఆనందము దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఆస్క్ గాడ్ టు ప్రిపేర్, సరైన సిద్ధపాటు, తగిన సిద్ధపాటు నాకు దయచేసి నిన్ను నేను నిత్యంగా రిసీవ్ చేసుకొని ప్రభా, నీలో నేను ఎట్టి రీతిగా నేను సంతోషించాలో నువ్వు నాకు నేర్పించు అంటే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఈరోజు అడ్వెంట్లోనే 2వ సండేకి వచ్చాం. కాబట్టి ఈ క్యాండిల్ ఆఫ్ పీస్, అండ్ దిస్ క్యాండిల్ ఇస్ ఆల్సో కాల్డ్ అండ్ ఏంజల్స్ క్యాండిల్. దేవదూత వచ్చి చెప్పింది వాళ్ళకి, తనకి ఇష్టలైన వారికి భూమి మీద ఈరోజు సమాధానము కలిగి నువ్వు లేకపోయిన వాటికో నువ్వు ప్రభుకి ఇష్టడివి కాదవు. అందుకనే ఈ సమాధానం నీలో అసమాధానం ఉంది కదా, ఈ సమాధానం కొరకు నువ్వు ఏం చేయాలంటే దేవుడికి ఇష్టడిగా నువ్వు మారిపోవాలి. ఈ క్రిస్మస్ కి దేవుడికి ఇష్టడిగా నువ్వు మారిపోతే ఆయన రక్షణ ఆనందంతో నిన్ను ఆయన అభిషేకిస్తాడు. కాబట్టి ఆనాడు ప్రజలు దేవదూత వాళ్ళని దర్శించినట్టు దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ ఆయన దర్శించాలని ఎంతగానో ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన దర్శనం కొరకు సిద్ధపడకుండా నువ్వు క్రిస్మస్ క్యారల్స్ లో బిజీ ఉంటూ, షాపింగ్ లో బిజీ ఉంటూ, ఫ్రెండ్స్ తోని కలిసి టైం వృధా చేసేస్తుంటే కనుక నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ఆరాధన, నువ్వు పాడే పాటలు ఇవన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి ప్రిపరేషన్ అనేది మనకి చాలా 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 ప్రాముఖ్యమైనది. గడుపు దేవుని సన్నిధిలో గడుపు, దేవుని అడుగు నన్ను సిద్ధపరిచేయ. మనకేం సిద్ధపాటు తెలుసు? పొద్దున్న లేయాలి, స్నానం చేయాలి, ఇస్త్రీ బట్టలు భార్య తీసి బయట పెట్టాలి, అవి వేసుకొని అద్దంలో 2 సార్లు చూసుకొని చర్చకి వచ్చాలి. ఇది మన సిద్ధపాటు. ఇంటి రీతిగా నీ క్రైస్తవ జీవితం నడిపింపబడుతుంటే ఎప్పుడు ప్రభు నేను జన్మించలేడు. నిజమైన క్రిస్మస్ నువ్వు ఎప్పుడు అనుభవించలేవు. ఇంతకాలము ఇటువంటి భక్తి సాగరాల్లో ముందుకు వెళ్ళిపోయామో, ఈ ఇయర్ అన్న ప్రభు ఆయన రాబోతున్న ఈ గడియల్లో తగిన సిద్ధపాటు కలిగి రియల్ క్రిస్మస్ మనందరము చేసుకోవాలని ప్రభు పేరట మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. చిన్న వాక్య భాగం చూసుకుందామండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4 వాక్యాలు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన వచ్చు దినము చాలండి. ఇప్పటి వరకు చదువుకున్న వాక్య భాగం ఏంటి అంటే మీకు అర్థమయ్యేటట్టు నేను ఒక మాట చెప్తాను, నేను ముగించేస్తాను, తొందరగా ముగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉన్నత అధికారి వస్తున్నాడు అనుకో,
ఆయనకి ఏముంటుందండి? ముందు ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ మెజర్స్ అన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అటు రీతిగానే మీ ముందర దేవుడు ఒక దూతని పంపించాలి. ఆ దూత వచ్చి నిన్ను తగిన సిద్ధపాటు నీకు అనుగ్రహిస్తేనే ప్రభు రాగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడన్నా చూడండి, ఏ దేశమన్నా, ఏ విదేశాలన్నా, ఏ నాయకులన్నా, ఏ పరిపాలించే వ్యక్తి ఎవరైతే ప్రెసిడెంట్స్, కింగ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే వాళ్ళు ప్రోటోకాల్ ఉంటుంది. అటు రీతిగానే మనము దేవుణ్ణి చేరుకోవాలి అంటే నీకు దైవదూత దర్శనము కావాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభా నీ దూత దారులను సరైన రీతిలో సిద్ధపరిచేయ. Angels of God will come to the men of God to prepare themselves for the child of God. మనంతటా మనం సిద్ధపడలేం, కానీ దేవదూత వస్తే అది నిన్ను సిద్ధపరుస్తుంది. కాబట్టి ఇది ఆయన జన్మ. కానీ ఈ రెండో వాక్యం చదువుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి చదవమ్మా. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు. ఇంకా మనం ఆగిపోదు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, చరిత్ర నెరవేర్పు అయిపోయింది. ఈ రెండో భాగంలో మనం ఉంటున్నాం. ఇదే ప్రభు రాకడ సమయము. కాబట్టి వాక్యం చెప్తున్నది, ఆయన వచ్చు దినము ఎవడు సహించగలుగుతాడు? ఎవడు సహించలేడు. ఎవరు సహించగలుగుతారు అంటే ఎవరైతే తగిన సిద్ధపాటు కలిగి వాళ్ళు ఆ దేవదూత దర్శనము పొందుకొని వాళ్ళ గమ్యం వైపు వాళ్ళు గురి నిలుపుకొని వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే ఆయన ఎదుర్కోగలుగుతారు. కాబట్టి ఈ ప్రిపరేషన్ మనకు కావాలి. ఏంజల్స్ ప్రిపేర్ ద షెపర్డ్స్ టు ఆనర్ అండ్ గ్లోరిఫై ద క్రియేటర్ గాడ్. యేసు ప్రభుని ఆ గొర్రెల కాపర్లు ఎట్టి రీతిగా వాళ్ళు నిత్యమైన దైవ భక్తి కలిగి ఎట్టి రీతిగా ఆయనని గుర్తించి ఎట్టి రీతిగా వాళ్ళు సిద్ధపడ్డారో అట్టి రీతిగా నేడు దేవదూత ఒక నష్టము. ఆ సిద్ధపాటు నీకు కావాలి. ఆ సిద్ధపాటు లేకుండా నువ్వు సిద్ధపడితే అది వృధా అయిపోయింది. అది దేవుడు లెక్క చేయడు, కౌంట్ చేయడు. కాబట్టి మీరు అడగచ్చు, బహుశా ఎట్లా చూస్తున్నారు సార్ కొంతమంది, ఏంటి ఫిలిప్ అన్న దేవదూత నీ ముందుకు రావాలి, నన్ను సిద్ధపరచాలని చెప్తున్నావు, నిజంగా దూతలు వస్తాయా అని? దూత ఆల్రెడీ నీతో ఉన్నది. హల్లెలూయా. ఏ దూత ఉందో అనేది నీకు తెలియాలి. అది దేవుని దూతనా, మరొక దూతనా, అది నీకు తెలియాలి. దూతలు ఉంటాయి, దెయ్యాలు కనిపిస్తాయా? కనిపిస్తాయి, చూసేటోళ్ళకి కనిపిస్తాయి. ఆత్మీయ నేత్రాలు ఉంటే కనిపిస్తాయి. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలు మనకు ఉంటే కనిపిస్తాయి. మనం క్రైస్తవ గుడ్డితనంలో ఉంటే కనిపించవా? మనలానే ఉంటాయి. అందుకనే ఏ దూత ఉంది నీలో ఈరోజు? ఎట్లా సిద్ధపడుతున్నాం, ఎట్లా సిద్ధపరుస్తుంది అని విన్నాం. అది చాలా జాగ్రత్తగా మనము సరి చూసుకునే వారుగా మనం ఉంటాం. ఎందుకంటే ఇంత వివరించి చెప్పాల్సి వస్తున్న వాక్యము చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటున్నారు, కానీ ఒక్క క్రైస్తవుడు కూడా చాలా నిజమైన క్రిస్మస్ చేసుకోలేకపోతుంది. నిజమైన క్రిస్మస్ చేసుకుంటలేదు. సార్వత్రిక సంఘంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో చాలా తక్కువ మంది ఆ నిజమైన రక్షణ ఆనందంని వాళ్ళు కలిగి జీవించగలుగుతున్నారు. ఈరోజు రక్షింపబడ్డాము అని పేరుకే, కానీ మనం ఎక్కడున్నామో చచ్చిన స్థితిలో ఉన్నామని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒక ప్రిపరేషన్ నీకు కావాలి. ఆ ప్రిపరేషన్ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఒక శుభవార్త మనం వింటున్నామో అట్లనే దేవుని ఉగ్రత దినం కూడా మనం ఇక్కడే వింటున్నాం. రెండుటికి దేవుని ప్రజలని దేవదూతలు సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. మనం అనుకుంటాము మనము చేసే భక్తికి పరిశుద్ధాత్ముడా రాని, ఆయన రాడు. నువ్వు అంత పవిత్రంగా అంత నీతిమంతుడిగా నువ్వు జీవించలేకపోతున్నావు కదా, అట్లా వస్తావు నీ దగ్గరికి. ఆయన నీలో రావాలంటే నీకు సిద్ధపాటు ఉండాలి. ఒక దైవిక ఆలోచన దేవుని నీలో పుట్టించాలి. దేవదూతల దర్శనాలు మనం పొందుకోవాలి. ఈ బైబిల్లో ఏ దేవదూతలు అయితే ఎక్కడెక్కడెక్కడెక్కడ వాటి కార్యాలను జరిగించుకుంటూ వెళ్ళాయో ఆ దేవదూతలు కాదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆది కాండంలో ఉన్నాడు, నిర్గమకాండంలో ఉన్నాడు, సంఖ్యాకాండంలో ఉన్నాడు, లేవి కాండంలో ఉన్నాడు, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాడు. 5 కాండాలు. పాత నిబంధన 5 పుస్తకాలలో ప్రభు ఉన్నాడు. కొత్త నిబంధనలో 5
4 సువార్తల్లో ప్రభు తన పరిచర్యను ప్రారంభించాడు. హల్లెలూయా. కాబట్టి ఎవ్రీథింగ్ విచ్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ హ్యాస్ ప్రిపరేషన్. దేవుడు ముందుగానే సిద్ధపరిచిన వాటికి నువ్వు సిద్ధపడాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోవద్దు. నిజంగా ప్రభు నీలో జన్మించాడా లేదా అని ఒకసారి చూసుకొని నువ్వు సరైన రీతిలో సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి చదువుతాం. మొదటి దినము నుండి సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండటం చూచి మీలో ఈ సత్క్రియని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు తన ప్రియ కుమారుడు ఆయన తిమోతికి ఈ మాటలు చక్కగా ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఒక సత్క్రియని దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిలో ఆయన ప్రారంభించాడు. అదే బాప్తిజం కార్యక్రమం. హల్లెలూయా. దట్ ఈస్ అ గుడ్ వర్క్ విచ్ గాడ్ హస్ డన్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఇక్కడ ఎవరన్నా కానీ ఇంకా బాప్తిజం తీసుకోకపోతే దేవుడు మీ దాంట్లో ఒక సత్క్రియ ఇంకా ప్రారంభించలేదు. మీరు దేవుని కొరకు సిద్ధపడితే ఆ సత్క్రియ నీ జీవితంలో కూడా ఆయన ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆల్రెడీ బాప్తిజం తీసుకున్న వాళ్ళు గాడ్ ఆల్రెడీ హ్యాస్ స్టార్టెడ్ అ గుడ్ వర్క్ ఇన్ యూ. ఆ గుడ్ వర్క్ ఏంటి తెలుసా? ఆ గుడ్ వర్క్ ఏమో కాదు, ఏమో అవుతుంది, ఏదో ఇస్తాడు, ఏదో వస్తుంది అని కాదు. ఆ గుడ్ వర్క్ ఏంటి తెలుసా? ఆయన చేసిన మరణ త్యాగమే. దానివల్లనే నువ్వు ఈరోజు దేవుని సంఘంలో చేర్చబడ్డావు. అదొక సత్క్రియ. ఎంతమందికి లేని భాగ్యము దేవుడు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ఈ లోకంలో నుంచి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ సత్క్రియని ఎట్టి రీతిగా మనం కొనసాగిస్తున్నామని చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. చాలా జాగ్రత్తగా ఆ సత్క్రియ నీలో నిలిచి ఉన్నదా అని నువ్వు సరి చూసుకోవాలి. ఆ సత్క్రియ ఏంటంటే అది దేవుని వాక్యమే. అది ప్రభు మళ్ళా తిరిగి వచ్చేంత వరకు అది కొనసాగింపబడాలి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ప్రతిదినము నీకు దేవునితో కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతిదినము వాక్యముతో నీ ఆత్మ బలపరచబడాలి. ఈ కమ్యూనికేషన్ బ్రేక్ అయిందనుకో కన్ఫ్యూజన్ లో పడిపోతాం. అర్థమవుతుందా? అందుకనే దేవునితోనే కమ్యూనికేషన్ ఎట్లున్నది నీ జీవితంలో ఈరోజు? అక్కడ చెప్తున్నాడు మీ అందరిని బట్టి. ఎందుకు పౌలు తిమోతిని బట్టి ఆయనని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆయనతోని ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయన ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే ఆయన పొందుకున్న సత్క్రియ అంత గొప్పది. హల్లెలూయా. ఆ సత్క్రియ గొప్పది కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, నేను మిమ్మల్ని బట్టి నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే రక్షణ లేని మనుషులకి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ మీరు పొందుకున్నారు. అందుకనే పొందుకున్న రక్షణని మీరు ప్రభు దినము వరకు దాన్ని కొనసాగించాలి అని నేను మిమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంత మాత్రమే కాక ఆ అమూల్యమైన రక్షణని ప్రభు మీకు ఇచ్చాడు కనుక దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంట. ఎంతటి చక్కటి మాటలు చూడండి. ఈ మాటలు పౌలు తిమోతి పౌలుతో ఈ సంభాషణ ఏదైతుందో అది నువ్వు ఎట్టి రీతిగా తీసుకోవాలి తెలుసా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ పౌల్ని తిమోతిని పక్కన పెట్టి వాళ్ళని వాడుకున్నాడు, వాళ్ళ ద్వారా వాక్యం మనకు అందించబడ్డది. అని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా పౌలు వలె తిమోతి వలె నిజమైన రక్షణ బాటలు నడుచుకుంటే ప్రభులో ఎల్లప్పుడూ నువ్వు కృతజ్ఞతాస్తుతులు అర్పించేవాడుగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, యోహాను 3:16లో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుడు ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. For God so loved the world, he gave his only son, and whoever
believes in him shall not perish but have everlasting life. చచ్చిపోతే పరలోకం కాదు, బతికినప్పుడే పరలోకంలో బతకాలి. హల్లెలూయా. లోకంలో బతకద్దు. లోకంలో ఉంటే పరలోకం నరకం ఉంటుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాల్లో కుటుంబాల్లో అదే ఏంటంటే దేవుడిచ్చిన రక్షణ ఆనందము పరిస్థితుల ప్రభావంతో పోగొట్టుకుంటాము. ఎక్కడో భూమి కింద అగాధంలో ఉంటున్న నరకాన్ని మన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాం. కాబట్టి పరలోకపు ఆనందము నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ భూమిపైకి దిగి వచ్చింది. అది మనతోని నివాసము చేయడానికి వచ్చింది. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. ఈ క్రిస్మస్ నీలో పీస్ లేదేమో, వెళ్ళి వెజిటేబుల్స్ మార్కెట్ లో అమ్మే పీస్ తెచ్చుకోవద్దు. దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ఇచ్చే పీసు నువ్వు పొందుకోవాలి అని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి నీలో పీస్ ఉంటే, ఇంకొక చిట్కా చెప్తా వినండి. నీలో పీస్ ఉంటే దేవుడు ఇచ్చింది అది నీకు ప్రాస్పారిటీ కలగజేస్తుంది. దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. అదే పీస్ నువ్వు పోగొట్టుకుంటే దరిద్రము నువ్వు వెంటబడుతుంది. కాబట్టి మెయింటైన్ పీస్. అందుకనే వీలైతే మీరు అందరితోని చెప్పాలి సమాధానం కలిగి ఉండండి అంటున్నాడు. కాబట్టి చాలా మంది జీవితాల్లో క్రైస్తువులను పిలవబడుతున్నారు, కానీ క్రీస్తు అనుగ్రహించిన ఈ సమాధానాన్ని కోల్పోయి వాళ్ళు క్రైస్తవులుగా ఆ నటనలో వాళ్ళు నడిపింపబడుతున్నారు. ఎవరో మనల్ని మోసం చేయక్కర్లే, మనమే వాక్యాన్ని ప్రేమించక, వాక్యాన్ని అర్థం చేసుకోక మనని మనము మోసపరుచుకుంటున్నాం. దేవుని సన్నిధిలో నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అదే నేర్పించగా ఏంటంటే, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతాడో వాడిని వాడు మోసం చేసుకుంటాడు. అందుకే దేవుడిని అడగాల, గివ్ మీ యువర్ రైట్ అండర్స్టాండింగ్, గివ్ మీ యువర్ రైట్ విజ్డమ్ టు అండర్స్టాండ్ యువర్ వర్డ్ లార్డ్. నీ జ్ఞానంతో నన్ను నింపు, నీ మాటలు నేను సరైన రీతిలో అర్థం చేసుకొని అటు రీతిగా నేను నడుచుకునే వాడిగా ఉండాలని ఇంతగానో ఆశిస్తాను. మనం అట్టి రీతిగా మనం సిద్ధపడాలి. కాబట్టి మన జీవితాల్లో ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది దేనికుందో తెలుసా? ప్రభు ఏదో ఇచ్చాడు, ప్రభు నీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు కాదు. ప్రభు నీకు సమస్తం ఇచ్చాడు, కానీ నీ దగ్గర నుంచి ఒకటే ఆశిస్తున్నాడు, అది నీ హృదయం. అది మర్చిపోదు. అది ఒక్కటే నువ్వు ప్రభుకి ఇయ్యలేక నువ్వు ప్రభుకి ఎన్ని ఇచ్చినా కూడా అవి ప్రభు లెక్క చేయడు. ఈ లోకపరంగా నువ్వు ఆశీర్వదింపబడతావు, కానీ నీ హృదయంలో ప్రభు ఉండకపోతే అవి నీకు నెమ్మది నివ్వవు. ఎంతో మంది స్నేహితులు ఉన్నారు నాకు, కోటేశ్వర్లు, నాతో చదువుకున్న వాళ్ళు. దేవుడు అంచలంచలుగా రక్షణ లేని వారైనప్పటికీ కూడా ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. 5 కోట్ల దగ్గర నుంచి 50 కోట్లకి తీసుకెళ్ళింది ఈరోజు వాడిని. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం లేదు, ఎంత బాధ. కానీ మనకి 5 కోట్లు కాదు, 5 పైసలు లేకపోయినా హల్లెలూయా దేవుడి సమాధానం ఉంది. ఎందుకంటే ప్రభు మనలో ఉన్నాడు. ఆయన వల్లనే సమస్తము కలిగినవి, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మనలో ఉంటే మనకి కావాల్సింది సమస్తము ఆయన మనకిస్తాడు. అటు విశ్వాసం మనకు ఉండాలి. ఇంకొక గుడ్డి విశ్వాసం చెప్తా, విశ్వాసం ఉండాలని చెప్పిన కదా. ఈ గుడ్డి విశ్వాసం ఏంటి అంటే, ప్రభు నువ్వు కలిగి ఉంటే ప్రభుని నీకు సమస్తాన్ని ఆయన ఇస్తాడు. నువ్వు ప్రభుని కలిగి లేకుండా సమస్తము కొరకు నువ్వు ఆరాటపడుతూ పాకులాడుతూ ఇది చేస్తూ ఉంటే నువ్వు దేవుడిచ్చే శ్రేష్టమైన సావాసం నువ్వు కోల్పోతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఏమున్నా లేకపోయినా ఎటువంటి పరిస్థితులు కూడా నీ కుటుంబం నువ్వు నడిపింపబడుతున్నప్పటికీ థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దేవుడికి కృతజ్ఞతలైన ఇచ్చిన కుటుంబాన్ని, తల్లిదండ్రులను బట్టి, ఇచ్చిన సావాసాన్ని బట్టి, మనకి ఇచ్చిన ఈ ఆత్మీయుల్ని అందరినీ కలపోసుకుంటూ మనము ఎప్పుడు దేవుని దగ్గర చూసినప్పుడు ఏమో లేమితోనని చూడద్దు, కానీ అన్ని ఉన్నాయి ప్రభు అని కృతజ్ఞత చెప్పేవారుగా మనం మారిపోవాలి. హల్లెలూయా. నాకు ఏమి వద్దు ప్రభు, నాకు నువ్వు కావాలేగా. అదే రీతిగా వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సత్క్రియ దేవుడు చేశాడు, రక్షణ లేని రక్షణని మనందరికీ అందింపజేశాడు. మూడోది మనం ఒక మాట చూసుకుందామండి, ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ ఉండాలి, దాంతో ప్రార్థన జతపరచబడాలి.
చాలా మంది ప్రభు థ్యాంక్స్ చెప్పంటే ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చాడు, థ్యాంక్స్ ప్రభు అంటారు, లేకపోతే పాస్టర్ గారికి ప్రార్థన చేసి నాకు ఉద్యోగం వచ్చిందని ఒక స్వీట్ బాక్స్ ఇస్తారు, లేకపోతే ఒక వాళ్ళ సహాయం ఎంతనంత కాంతం పెడతారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నువ్వు అందిస్తున్నావే, మరి ప్రభు నీకు సమస్తం చేస్తాడు, ఆయనకేమి ఇస్తున్నావు? ఆయనకి ఏమి ఇస్తలే, ఆయన ఇచ్చింది మనం పొందుకొని ఆయనకి ఇంకా దూరం అయిపోతున్నాం. అది మనలో ఉన్న లోపం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. ప్రేయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఆర్ ద టూ క్వాలిటీస్ విచ్ ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు మెయింటైన్. ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి డబ్బులు లేవా, అప్పు చేసి చేయకు. ఏమి లేని స్థితిలోనే ప్రభుని సెలబ్రేట్ చేయి. అది నిజమైన క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ అంటే అన్ని ఉంటేనే క్రిస్మస్ అనిపిస్తుంది మనకి. అన్ని ఉన్న కాడ ప్రభు ఉండడానికి గుర్తించాలి. ఏమీ లేని స్థితిలో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, నేనే నీకు సమస్తం. అందుకనే రోమిల రాసిన పత్రికలో భక్తుడు పౌలు అంటుంటాడు ఏంటంటే, దేవుడిని ప్రేమించేవారు ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి. చెప్పాలి, క్లియర్ గా చెప్పండి ఒకసారి వాక్యం. రెఫరెన్స్ చెప్పాలా, తీస్తారా? రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. అబ్బా, ఆయన సంకల్పంలో మనం ఉన్నాం కనుకనే ఈరోజు క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఆ సంకల్పాన్ని మర్చిపోతున్నాం, కానీ సెలబ్రేషన్స్ లో మునిగిపోతున్నాం. సంకల్పంలో ఉండు, తెలిసి ఉండు ప్లీజ్. ఎందుకంటే రక్షణ విలువైనది. నీ తల్లి నీకు ఇవ్వలేదు, నీ భర్త భార్య నీకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు, అని ప్రభు ఇచ్చాడు. కాబట్టి గాడ్ హ్యాస్ అ ప్లాన్. ఏంటా ప్లాన్ అంటే, దిస్ ఇస్ కాల్డ్ ద సాల్వేషన్ ప్లాన్. ఈరోజు చాలా మంది అనుకుంటున్నాము ఏమనంటే, నేను రక్షణ పొందేసుకున్నా కదా, నాకేం దోకా లేదని. దోకా ఉంది, చాలా ఉంది, నీకు అర్థమవుతుంది అంతే. నువ్వు సరైన రీతిలో నువ్వు నిలబడి లేవు, సరైన సావాసంలో నిలిచిలేవు, సరైన వాక్యం కలిగి లేవు కనుక సంకల్పం నుంచి నువ్వు బయట సెలబ్రేషన్స్ లో ఉంటున్నావు. సంకల్పంలో ఉంటే నీకు సెలబ్రేషన్స్ అక్కర్లేదు, ఎందుకంటే గాడే నిన్ను బట్టి సెలబ్రేట్ చేస్తాడు. హల్లెలూయా. ప్రభు మనని బట్టి సంతోషించాలి, మనము ప్రభుని బట్టి సంతోషించే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 68 ఒకసారి చదువు. స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలు అంట. ఆయన ప్రజలు ఏం పొందుకుంటారంట? ఫస్ట్ దర్శనం. దేర్ ఇస్ నో విజన్, దేర్ ఇస్ నో గాడ్స్ ప్రొవిజన్. సో ప్రతి ఒక్క క్రైస్తుడు ఒకటి గుర్తించడం ఏంటి అంటే, దర్శనం నాకు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పిల్ల కావాలి, పెళ్లి చేసుకుంటాను, నాకు భర్త కావాలి ముద్దులాడడానికి అని కాదు. దేవుని దగ్గరకు వచ్చినాను, ఏం చేస్తున్నావు? ఆయన సంకల్పంలో నుంచి వచ్చినావు, అది నీకు అర్థమవుతుందా? ఆ ప్రకారం నువ్వు నడిపించబడు. ఆ దర్శనము నీకు కావాలి. చాలా మంది క్రైస్తవ సమాజంలోనే కొంతమంది ఏమి నమ్ముతారు తెలుసా? బైబిల్ని అర్థం చేసుకోక నేను తీర్పుకి గురి అయిపోతా, ప్రభు ముందు ఒక రోజు నించుని లెక్క చెప్పాలి అని. కానీ బైబిల్ అది చెప్తానే. సేవకులు కూడా అదే చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? నువ్వు ఇక్కడ ఏమేమి చేస్తావో అన్ని తీర్పు విమర్శ దినమున నువ్వు దేవునికి దగ్గర ప్రతి ఒక్కటి చెప్పాలని. కానీ బైబిల్ ఏం బోధిస్తుంది తెలుసా? ఆత్మ ఏమి బోధిస్తుంది తెలుసా? మీరు ఆల్రెడీ తీర్పు నుంచి మీరు తప్పించబడ్డారు, జీవంలోనికి మీరు దాటింపబడ్డారు. నీలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాలి. ఈరోజు ఏంటి తెలుసా? తీర్పు నాకు కాదు, తీర్పు మారని వారికి. అర్థమవుతుందా? తీర్పు ఎవరికి తెలుసా? మారని క్రైస్తవులకి. కానీ మారిన క్రైస్తవులకి తీర్పు లేదు, అది బైబిల్ చెప్తుంది. అదే రీతిగా బైబిల్ని మనము దేవుని జ్ఞానం పొందుకొని అందుకోవాలి. ఈరోజు మనం ఈ రోజుకి కూడా ఎటువంటి గుడ్డితనంలో మనము వాక్యము శ్రద్ధగా చదవగా, ప్రార్థనలో గడపగా, దేవునికి కృతజ్ఞతలు ఉండగా మనం ఈరోజు ఏమనుకుంటున్నామంటే, ఏ క్రైస్తవంలో నడిపింపబడుతున్నాం అంటే బోధలో ఏంటంటే సచ్చిగాడు తప్పక ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. లేదు లేదు లేదు, అది కాదు, అది తప్పుడు సిద్ధాంతము.
నువ్వు నిజంగా రక్షణ పొందుకుంటే, ప్రభు నీలో నిజంగా ఉదయించి ఉంటే, నువ్వు ప్రభు కొరకు నిజంగా ప్రత్యేకింపబడి రక్షణ పొందుకున్న నువ్వు జీవించగలితే, ఆయన రాక కొరకు నువ్వు అపేక్షతో నువ్వు ఎదురు చూడగలితే కనుక తీర్పు నుంచి నువ్వు ఆల్రెడీ తప్పించబడేశావు. అది దేవుని యొక్క సత్క్రియ. హల్లెలూయా. కాబట్టి ఈ సాల్వేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మనం ఏదో లైట్ తీసుకోవద్దు, చులకనగా తీసుకోవద్దు. ఈ సాల్వేషన్ ప్లాన్ దేవుడు అంటున్నాడు, ఆయన ప్రజలకి ఆయన దర్శనం ఇస్తాడట. ఆ దర్శనం ఏంటి అంటే ఆ గమ్య స్థానమే. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు. ఏంటి తెలుసా? ఇక్కడ నువ్వు వర్ధిల్లడానికి కాదు, నువ్వు ఆయనలో వర్ధిల్లడానికి. ఆయనలో వర్ధిల్లితేనే ఆ పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. కాబట్టి దేవుని సమాధానం కలిగి ఉండండి. ఒకవేళ లేకపోతే దేవుడు నేటికి కూడా ఈరోజు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఇంకా ఎంతకాలము నిన్ను చూసి ప్రభు ఆయన దుఃఖించాలి. వస్తున్నాం కానీ దేవుడు హృదయాంతరంగాల్ని చూస్తున్నప్పుడు ఆయన ఇష్టమైన వారికి సమాధానము లేని వారిగా మనం ఉంటున్నాం. నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ లో ఓపెన్ యువర్ హార్ట్ టు గాడ్. చెప్పు, నాకు ఈ లోకంలో ఏమొద్దయ్యా, నాకు నువ్వు ఉంటే నాకు కావాలి, అది ఒక్కటే చాలు. నీ సావాసంలో నేను ఉంటే చాలు, నాకు లోక సావాసం వద్దు. నేను ఒకప్పుడు ఒక వ్యక్తిని లోక సావాసం భయంకరమైన టైం కూడా సరిపోయేది కాదు, నిద్ర కూడా ఉండేది కాదు. అప్పుడు ప్రభుని నేను నిజంగా నటించా. కానీ ఎప్పుడైతే ప్రభుని ప్రేమించడము, ప్రభు యొక్క ప్రేమని రుచి చూడడము, ప్రభువులో పాల్గొనడము ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఏమనిపించింది తెలుసా? నాకు ఇంతకాలం చేసిన స్నేహితులు వద్దు ప్రభు, నేను ఎప్పటికీ వాళ్ళని నేను కలవను, కానీ ఎప్పుడు నేను ఇంట్లో ఉండాలని ఒక తీర్మానం చేసుకున్నాను. అట్టి రీతిగా మనం సిద్ధపరచుకుంటే కనుక దిస్ విల్ బి జాయస్ క్రిస్మస్. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మన బలపరిచి నడిపించును కాక. కథ వస్తున్న చిన్న ప్రార్థన చేస్తుంది. సో ప్రతి ఒక్కరు విన్న వాక్యాన్ని బట్టి దేవా, నిజమైన నీ జన్మదినానికి నైనా నన్ను నువ్వు తగిన రీతిలో సిద్ధపరిచయ్యా. నాకు సిద్ధపాటు లేకుండా ప్రభా ఆచార భక్తులు మునిగిపోయి ఉన్నానయ్యా. దర్శనం లేకుండా వచ్చి నీ మందిరంలో నేను కూర్చొని ఉన్నానయ్యా. ఆ దర్శనం నాకు దయచేవా, ఆ దేవదూతలు నడిపేకు నాకు దయచేవా ప్రభా అని దేవుడిని మనం అడుగుతాం. దేవుడిని అడిగి దేవుడిని మనం అడుగుదాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, ఆయన సమస్తము ఆయనదే. కానీ నీ కొరకు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి పశువుల పాకలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన నీలో ప్రత్యక్షము కావాలి అంటే మనం కూడా సమస్తము విడిచిపెట్టే వారమై ఉండాలి. ఎందుకంటే ప్రభు జన్మదినంతో క్రైస్తవము సమాజము సంతోషించడం కాదు, కానీ ప్రభు నిన్ను నన్ను ప్రేమించి మా కల్వరి శిలువలో ఆఖరి కొట్టు వరకు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని దారపోసి అమూల్యమైన రక్తాన్ని చిందించి నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. కాబట్టి ఆయన ప్రణాళిక చొప్పున పిలువబడ్డ మనం ఆ సత్క్రియని కొనసాగించే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రభా ఈ ఆచార భక్తిలో నేను మునిగిపోకుండా ప్రభా నీతోనైనా నేను కలిసి జీవించే కృప దయచేసి నా యందు నీవు, నీ యందు నేను ఉంటేనే ప్రభా మేము బహుగా ఫలిస్తాం, ఆత్మఫలాలు కలిగి జీవిస్తాం. నువ్వు అందించిన రక్షణ ఆనందాన్ని నైనా మేము ధరింపజేసుకుంటామయ్యా. కాబట్టి ప్రభు యొక్క సంస్కారము రొట్టె ద్రాక్ష రసము మనందరము సిద్ధపడిన వారము అది మనము స్వీకరించబోతుండగా ఒకసారి ఆయన జ్ఞాపకము చేసుకో. ఎంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు, ఎంత నీచమైన బతుకులు మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఆ నీచాతి నీచ స్థితిలో నుంచి ఆయన నీ స్థానంలోకి ఎదిగొచ్చాడు, అదే పశువుల పాక. కాబట్టి ఒక్కసారి ప్రభా నన్ను దర్శించయ్యా, నీ దర్శనం నాకు కావాలయ్యా, నా జీవితాన్ని నువ్వు మార్చయ్యా. ఇంతకాలం ఎన్నో క్రిస్మస్ లో నేను గడిపేశానయ్యా, కానీ ఇప్పుడు నిజమైన క్రిస్మస్ నేను గడపడానికి నేను సిద్ధపడతానయ్యా.
నన్ను నీకు అప్పగించుకుంటున్నాయి. తగిన సిద్ధపాటయ్యా మా అందరికీ మీరు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ రక్షణ ఆనందం అనే వస్త్రము ధరింపజేసుకొని నైనా నీ జన్మదినాన్ని నైనా వాళ్ళు స్వీకరించుకునే కృపను దయచేయండి. ఆ రక్షణ ఆనందం పోగొట్టుకున్న వాళ్ళకు వేరు ఉండగా తిరిగి పొందుకునే వారికి ప్రభా వాళ్ళకు కూడా నైనా మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఇప్పుడైనా రొట్టె మీద ద్రాక్షారసాన్ని నైనా మేమునైనా అవి స్వీకరించబోతున్నదా ఒక్కసారి మీ సినిమా వైపు చూసి ప్రభా మా ప్రతి ఒక్క పాపంని నైనా యథార్థ హృదయంతో ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకొని మీరు కార్చిన అమూల్యమైన రక్తం చేతనైనా మరి ఒక్కసారి మమ్మల్ని మేము కడుక్కొని ప్రభా ఒక నూతన వ్యక్తులుగా ఆ సత్క్రియ మాలోనైనా కొనసాగింపబడే సహాయంనైనా అటువంటి సావాసంలోనైనా మమ్మల్ని మీరు ఉంచండి. వాక్యం చేత మేము నింపబడాలి ప్రభా, మీ ఆత్మతో మేము నడిపింపబడాలి ప్రభా, మీ దర్శనాలు మేము చూడాలయ్యా అని దేవుడిని అడిగితే దేవుడు నిజమైన క్రిస్మస్ అనే మీనింగ్ నీకు ఇస్తాడు. ఆయన నీలో జన్మిస్తాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మనము ఒకసారి ఆయన మరణాన్ని జన్మనే కాదు కానీ ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాము. అది జ్ఞాపకం చేసుకొని తేలికపరచబడ్డ నువ్వు ఈరోజు ప్రభా ఈరోజు నేను ప్రతి ఒక్కరి మీ దగ్గర ఒప్పుకున్నా అయ్యా, నన్ను నువ్వు తేలికపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు తేలికపరచబడ్డ నేను నీ ప్రేమతో నింపబడి కృపను దయచేయి ప్రభా. నీ రాక కొరకునైనా అపేక్ష కలిగి ప్రభా నీ వైపు చూసేవాడుగా మీరు నా కొరకు రాబోతుండగా అట్టి రీతిగా ప్రభా ఆసక్తిని కనపరిచే విధంగా మీ సన్నిధిలో వేచి ఉంటే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రతి ఒక్కరు అడుగుతున్నాను. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన గొప్ప తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ఏ అర్హత యోగ్యత లేనప్పటికీ నేను మీరు మమ్మల్ని ప్రేమించి మరొక సంవత్సరమునైనా నీ జన్మదినాన్నినైనా మేము సెలబ్రేట్ చేసుకునే వారుగా అయినా ఈ సంవత్సరంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, గత సంవత్సరం లాగా కాదు కానీ అయినా ఈ సంవత్సరంలో ప్రభా కొత్త కోణంలో నీ వాక్యము నీ ఆధారము చేసుకుని ప్రభా తగిన సిద్ధపాటు కలిగినైనా నీ జన్మదినాన్నినైనా ఆ వేడుకల్లో ప్రభా మేమందరమునైనా ఆ రక్షణ ఆనందం కలిగి ఆనందించుకునే భాగ్యము మా ప్రతి ఒక్కరికి దయచేయండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. వాక్యమునైనా మేము విడిచిపెట్టక ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభా మేము ఇంకా వాక్యం చేత బలపరచబడుతూ ప్రభా నీ కొరకునైనా నీలోనైనా వర్ధిల్లే వారుగా మా ప్రతి ఒక్కరిని మేము తీర్చిదిద్దుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మనం అంటే రీతిగా ప్రభా ఈ సమయంలో రక్షణ ఇంకా పొందుకోలేని వారు ఎంతమంది మన మందిరంలో ఉంటున్నారయ్యా, వాళ్ళకు కూడా ఒక్కసారినైనా మీరు దర్శించండి. మీరు అనుగ్రహించడం గొప్ప రక్షణనైనా వాళ్ళు కూడా అంగీకరించుకొని కృపను అటు సిద్ధపాటును ఆ బిడ్డలకి కూడా దయచేయండి. నీ చిత్తం ఏమై ఉన్నదా ప్రభా, ఒక ఆత్మ కూడా నశించడం నీ చిత్తం కాదు కనుకనైనా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా రక్షణ విషయంలో అశ్రద్ధ వహించక ఆలస్యం చేయక ప్రభా దాన్ని పొందుకొని ప్రభా పొందుకున్న మేమునైనా దాన్ని కొనసాగించుకొని ఆత్మ బలాన్ని పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తాను. మీరు చేతులెత్తి మమ్మల్ని ఆశీర్వదించండి. మీ రక్షణ ఆనంద మల్లమాలో నూతనంగా పుట్టించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్.